అంకుల్ పెళ్లి గురించి మీ టాపిక్ ఏంటి? పెళ్ళి అంటే ప్రస్తుతం నేను కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను. మీది అరేంజా? ఐఎమ్ సో హ్యాపీ. ఓకే. బట్ కొంతమందికి అయితే ప్రేమ తర్వాత అవుతుంది కానీ పెళ్ళి ముందు అవుతుంది. కొంతమందికి ప్రేమ ఏమంటారు తెలుగులో, మేబీ పెళ్ళైన తర్వాత ప్రేమ అవుతుందని చెప్తారు, కానీ కొంతమంది ప్రేమ ముందు చేస్తారు, పెళ్ళి తర్వాత చేసుకుంటారు. బట్ అది చాలా వరకు ఉండదు అన్నట్టుగా ఈ పరిస్థితి కనిపిస్తుంది, అంటే ఇప్పుడు ఈ ఈ ఈ స్టేజ్లో. సో నేనైతే సో హ్యాపీ విత్ అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ గురించి మీరేమనుకుంటున్నారు? లవ్ మ్యారేజ్ అంటే అండర్స్టాండింగ్ ఉండాలి. లవ్ మ్యారేజ్ చేసుకోండి, లేకుంటే మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి, బట్ బోత్ ఆర్ అండర్స్టాండింగ్లో ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ అటు లవ్ కాకుండా అరేంజ్ కాకుండా ఫ్రెండ్షిప్ మీద దాని మీద వెళ్తున్నారు కదా, మరి దాని గురించి మీరేమనుకుంటున్నారు? అది జస్ట్ ఉన్న వరకే, అంటే మనం ఎంతవరకు కలిసి ఉంటామో అంతవరకే ఇట్స్ యూస్ఫుల్ ఫర్ బోత్ ఆల్. తర్వాత అది ఉండదు. ఈ జనరేషన్ వాళ్ళు ఏ ఏజ్కి పెళ్లి చేసుకోవాలంటారు? పెళ్ళి అయితే తర్వాత, బట్ మనం ఒక పొజిషన్లో ఉండాలి యాక్చువల్లీ, సంపాదించడానికి, Okay. పని చేయడానికి, అన్నీ గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ చేయాలి. దెన్ యూ గో విత్ అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. అంటే పెద్దోళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటే మీరు చేసుకోవచ్చు.